మా టీఆర్ఎస్ భవన్లో అలాంటి పెద్ద కంట్రోల్ పెట్టి మా వాళ్ళందరూ భూపతిత్తంగా ఫోన్ చేసి ఎవరన్నా మా నాయకుని చచ్చిపోతున్నారని చిత్రీకరించి బంద్ చేస్తారా లేదా అని చెప్పినాం. ఈ బంద్ చేస్తారా అని చెప్పిన వాళ్ళు మాతో ఎప్పుడు ఒక మాట అంటుంది, రాజకీయాల్లో కూడా ఆత్మహత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనంటుండే. ఇవాళ దివాలాతో రాజకీయంతో కేసీఆర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ మాట అంటే ట్రంప్ అనేటువంటి వాడు సకల ప్రపంచ దృష్టిలో, మెజార్టీ వాళ్ళ దృష్టిలో ట్రంప్ అనేవాడి యొక్క మానసిక స్థితి బాగాలేదు. గెలిచిన 24 గంటల్లో పట్టే అమెరికా మొత్తంలో కూడా లక్షలాది మంది ప్రజలు నువ్వు మా అధ్యక్షుడే కాదన్నాడు. ఏం జరిగింది? ఏం జరగలేదు. బయట నుంచి వచ్చినటువంటి వేరే ప్రాంతం అమెరికా చెందినటువంటి వాళ్ళు అమెరికాలో తిరుపతిల మీద ట్రంప్ మాట్లాడింది, కానీ మా అధ్యక్షుడివే కాదని చెప్పినటువంటి అమెరికాలో మాత్రం ట్రంప్ ఏమనలే. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం ఆయా పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేకుల్ని కాదని కొట్లాడించినటువంటి వాళ్ళని కూడా తెలంగాణ ద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా చెప్పేటువంటి ప్రయత్నం, అణిచివేసేటువంటి ప్రయత్నం, తలుపులు పగలగొట్టే ప్రయత్నం, తలుపులకు తాళాలు పెట్టే ప్రయత్నం, అసలు తలుపుల్లోనే కరెంట్ షాకులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ మానసిక రోగి చేస్తున్నాడు. కనుకనే పిచ్చివాడి ప్రేలాపల లెక్కన తెలంగాణ ఇవాళ ఉన్నదని నేను ధైర్యంగా చెప్పదలుచుకున్నాను. ఇది అవసరమని చెప్పి చెప్పదలుచుకున్నా. ఎక్కడికి పోతుంది తెలంగాణ ఇవాళ? ధర్నా చౌక్ అంటే ఆయన చెప్పుకున్న ప్రకారం గవర్నర్ ప్రసంగంలో సర్వజన సుఖిన భవంతున్నటువంటి వేద సూక్తితోటి నేను ఇస్తున్నా అన్నాడు రాష్ట్రపతి. సర్వజనులు ఎంత సుఖంగా ఉంటారు? సుఖంగా ఉండరా లేదని ఎంత తెలవాలి? సుఖంగా లేనటువంటి వాడు, నోటికి ముద్ద దిగినటువంటి వాడు, కడుపు ఆకలినటువంటి వాడు 10 మంది బంతిలో పెడితే కొందరికే పెట్టి మాకు పెట్టాలని చెప్పేవాడు ఎడ చెప్పాలి? చెప్పడం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ధర్నా చౌక్ పెట్టి మన దగ్గర మాత్రమే ధర్నా చౌకులు లేవు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. మా శ్రీశైలం చాలాసార్లు చెప్తాడు, యూకేలో మహారాణి ఉన్నటువంటి దేశంలో కూడా మహారాణి గారి నివాసానికి దగ్గరలో పట్టే ధర్నా చౌక్ ఉంటుంది. దానికి అప్రూవ్డ్ మినిస్టర్ ఉంటాడు, అప్రూవ్డ్ ఆఫీసర్ ఉంటాడు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇదివరకు సెక్రటరీ దగ్గర చేసినప్పుడు కూడా మంత్రి గారు అప్పుడప్పుడు పోయి చూడడానికి సంతోషం అట్టపోయి జనాల నుంచి కలిసి ఏం జరగదబ్బా ఏడాది ఏం కష్టం ఉందని మెమోరాండం తీసుకుంటుండే. ఎవరైనా నిరసన తెలియజేస్తే కూడా సంతోషపడుతుండే. ఏదో రకంగా జనం నన్ను కూడా ప్రశ్న అడిగేదానికి సంతోషం ఉంటుంటే ఇవాళ విచిత్రమైనటువంటి పరిస్థితి. మనుషులు ఇంతమంది వాళ్ళు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతివాడు సైరన్ తీసుకొని రోడ్ల మీద పోవడం తప్ప కింద దిగేది లేదు, అడిగేది లేదు, ఏది అయ్యేది లేదు. ఏది లేకున్నా కూడా 106 స్థానాలు వస్తాయట వాళ్ళు. ఇవాళ 106 స్థానాలు